ప్రియమైన వారులారా, బాగున్నారా? మరి యొక్క వచనాన్ని ధ్యానించుకుందాము. మలాకీ 2:7. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. మలాకీ 2:7 ధ్యానించుకుందాం. ఇశ్రాయేలుకు బోధించే యాజకులు సైతము తన దేవుని గూర్చిన జ్ఞానమును కలవారు కారు గనుక దేవునికి విధేయులుగా ఉండాలని ప్రజలకు బోధించలేకపోయారు. యాజకులు దేవుని దూతలుగా ఎంచబడతారు, కానీ వారు తమ పనిని సరిగా నిర్వర్తించలేదు. ఈ విధంగా రాయబడి ఉన్నది: కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. హెబ్రీ 5:12. మరియు నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారును వారిని రక్షించుకుందువు. దేవుడు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కృపను విస్తరింప చేయునుగాక. ఆమేన్.